యుద్ధంలో లక్ష్మణుడు గాయాల పాలై నేల కొరుగుతాడు. అప్పుడు రాముడు తన మంత్రం చదవకుండా వైద్యం కోసమే ఎదురు చూసి అప్పుడు హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికిస్తాడు. సాక్షాత్ శ్రీరాముడే దేవుడయి కానీ మానవ జన్మెత్తి మానవుడుగా మానవులకొంచి మానవుడికి సాదృశ్యంగా నిలవాలని ఏ మంత్రం ఉపయోగించుకుంటా తన తమ్ముడిని బ్రతికించుకున్నాడు. అయితే రాముడికి మంత్రం తెలీదా? అదే మంత్రంతో ఎన్నైనా చేయగలడు, కానీ చేయలేదే. ఎందుకు? మానవుడుగా జన్మించి మానవ లోపల ఉన్నందువలన తన మంత్రోపదేశాలు ఉపయోగించలేదు. అయితే మనం మానవులైతే ఏం చేస్తున్నాము? దొంగ బాబాల దగ్గర పరిగెట్టి రక్షలు కట్టించి దిగదిడుచుకొని రక్షలు కట్టించుకొని రుద్రాక్షలు వేసుకొని వాళ్ళకి ముడుపులు చెల్లించి మంత్రాలు చదివించుకుంటాం. ఇప్పుడు ఆయనైతే రాముడు దేవుడు కదా, చేయలేడా? ఆయన అవతారం లేదా? చేయగలడు. అదే మంత్రంతో సీతాదేవి ఎక్కడుందో అని వెతకగలడు. అదే మంత్రంతో లక్ష్మణుని బ్రతికించుకోగలడు. కానీ అట్టా చేయలే.